ఇస్రో మరో మైలురాయిని చేరబోతోంది. సూర్యుడిపై పరిశోధన కోసం ప్రయోగించిన ఆదిత్య L1 వ్యోమ నౌక ఇవాళ నిర్దేశిత కక్షలోకి చేరబోతోంది. సాయంత్రం 4 గంటలకు గమ్యస్థానానికి చేరనున్న ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడిపై తన అధ్యయనాన్ని ప్రారంభిస్తుంది. గతేడాది సెప్టెంబర్ 2న ఏపీలో శ్రీహరికోట నుండి ఆదిత్య L1 ప్రయోగించారు. 126 రోజుల పాటు ప్రయాణించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికి 4 దశల్ని దాటి వెళ్ళింది. సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆదిత్య L1 భూమి, సూర్యుడి మధ్యలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ సమీపంలోకి చేరుకుంది. ఇవాళ మరో 63 నిమిషాల 20 సెకండ్లు ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి చేరుతుంది. ఇప్పటి వరకు ఇస్రో మొత్తం 5 లాగ్రాంజ్ పాయింట్లను గుర్తించగా అందులో ఆదిత్య L1 తొలి లాగ్రాంజ్ పాయింట్కు చేరుకుంటుంది. ఆదిత్య L1 చేరుకునే ఈ పాయింట్లో భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బలాలు ఒకదానికొకటి అధిగమించుకొని 0 స్థాయికి చేరుకుంటాయి. ఇక్కడ గ్రావిటీ ఉండకపోవడంతో వ్యోమ నౌక సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పెద్దగా ఇంధనం అవసరం కూడా ఉండదు. ఆదిత్య L1లో 7 సైంటిఫిక్ పేలోడ్లు ఉంటాయి. సూర్యునిపై ఉండే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా పొరల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఈ పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేస్తుంటాయి. ఆ డేటాను ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తాయి. ఈ మిషన్లో స్టెప్స్, పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సప్రాథర్మల్, ఎనర్జెటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ను కొలుస్తాయి. భూమి చుట్టూ ఉండే కణాల ప్రవర్తన విశ్లేషించడంలో ఈ డేటా దోహదపడుతుంది. సో దీంతో ఈ మొత్తం టాపిక్తో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు OU ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీరామ్ గారు. నమస్తే శ్రీరామ్ గారు. మనం గతంలో కూడా మనం చేసాం చంద్రయాన్ 3 ఆ టైంలో కూడా. అవునండి, నమస్కారం అండి. ఓకే, ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడిపై ఎటువంటి అధ్యయనాలు చేస్తున్నాడు? ఎందుకంటే భారత్ ప్రయోగించిన సూర్యుడిపై అధ్యయనానికి భారత్ తొలి మిషన్ ఇది ఆదిత్య L1 అనేది. అవునండి. సో బేసిక్లీ 2 సెప్టెంబర్ 2023కి ఇది లాంచ్ అయింది. అప్పుడు కూడా మీ షోలో ఉన్నాను నేను. సో అది సక్సెస్ఫుల్ లాంచ్ అయింది. దాని తర్వాత ఈ శాటిలైట్ అనేది ఒక 4 మేజర్ ఆర్బిట్ క్రియేట్ చేసుకుంది. ఆ 4 మేజర్ ఆర్బిట్ దాటాలి లాగ్రాంజియన్ పాయింట్ L1 చేరుకుంటానికి. సో ఇవాళ ఆల్మోస్ట్ అరౌండ్ 4 o'clockకి యాజ్ పర్ ఇస్రో 4 o'clockకి ఆ లాగ్రాంజియన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే లాగ్రాంజియన్ పాయింట్ అనేది ఒక పాయింట్. ఆ పాయింట్ అనేది చాలా అన్స్టేబుల్ పాయింట్. అంటే మన శాటిలైట్ అక్కడ ప్లేస్ చేస్తే అది అన్స్టేబుల్ కి గురి అవుతుంది. బేసిక్లీ అన్స్టెబిలిటీ ఏంటంటే అక్కడ ఆ శాటిలైట్ ఉండదు. సో బేసిక్లీ మన ఆదిత్య L1 ಅಲ್ಲಿ అక్కడ ఆ పాయింట్ L1 దగ్గర ఉండి ఒక ఆర్బిట్ క్రియేట్ చేసుకుంటది. ఒక సర్క్యులర్ ఆర్బిట్ లేకపోతే ఒక క్లోజ్డ్ ఆర్బిట్ క్రియేట్ చేసుకుంటది. ఆ ఆర్బిట్ ఆదిత్య L1 శాటిలైట్ ఆ ఆర్బిట్ ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 177 days పడుతుంది. సో ఇది చాలా క్రిటికల్ మిషన్. ఇప్పుడు అందుకని అందరు టెన్షన్ పడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 3 శాటిలైట్స్ ఆర్ 4 శాటిలైట్స్ వరకే అలాంటి ఆర్బిట్స్ స్టేబుల్ గా ఉన్నాయి. మీరు 1995లో ఒక నాసా ప్లస్ ESA కలిసి ఒక మిషన్ చేసింది, సోహో అనేది. సో అవన్నీ అక్కడికి వెళ్ళి ఒక 2 years బాగానే తిరిగింది. దాని తర్వాత కొంచెం ఆర్బిట్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ అది రికవర్ చేశారు. సో అందుకని ఈసారి ఇస్రో చాలా అడ్వాన్స్ గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకుంది. అది ఆర్బిట్ డిటర్మినేషన్ సాఫ్ట్వేర్. అది అక్కడికి యాజ్ సూన్ యాజ్ అక్కడికి వెళ్ళి ఆ ట్రాజెక్టరీ అది ఆర్బిట్ ఫామ్ అయ్యేసరికల్లా ఆ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా అది మనకి ఆర్బిటల్ పారామీటర్స్ అన్ని పంపించడం జరుగుద్ది. దాని తర్వాత మనం అసెస్మెంట్ చేస్తాం ఏంటంటే మనకి కరెక్ట్ గా ఆదిత్య L1 కి కరెక్ట్ గా ఆర్బిట్ ఉందా లేదా అనేది. ఎందుకంటే ఈ ఆర్బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన ప్రకారంగా దాంట్లో 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆ 7 ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్ గా ప్రాపర్లీ వర్క్ అవ్వాలంటే అటైనింగ్ దిస్ ఆర్బిట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ మిషన్. ఇట్ ఈస్ ఎ వెరీ క్రిటికల్ పీరియడ్. ఇంతకు ముందు మనం ఏం చేయలేదు. ప్లస్ ఇంకోటి L1 దగ్గరికి ఎందుకు పంపించాము, ఆదిత్య L1 అనేది మనం L1 దగ్గరికి ఎందుకు పంపించాము అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్, అర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకా సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ శాటిలైట్ పైన సమానంగా ఉంటాయి. సో అది క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకి. సో ఆర్బిట్ లో అలా ఒక్కసారి మనం ఆదిత్య L1 ని ఆ ఆర్బిట్ లో పెట్టేస్తే ఆ ఆర్బిట్ లోనే కంటిన్యూస్ గా అది ఆర్బిట్ అవుతా ఉంటుంది. ఎవ్రీ 1 month లో లేకపోతే 2 months లో మనం చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆర్బిట్ లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి సన్ మీకు 24 hours 24/7 365 days మీకు కంటిన్యూస్లీ కనపడతానే ఉంటాడు. సో అన్ని శాటిలైట్స్ యూ కెన్
అచీవ్ దేర్ గోల్స్. ఏంటంటే మనకి డాటా అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు సన్ ఒక యాక్టివ్ ఫేజ్ లో వెళ్ళిపోతుంది. సో చాలా ఫ్లేయర్స్ అనేది, చాలా సోలార్ ఫ్లిండ్, ఇంకా ప్రోటాన్స్, ఎలక్ట్రాన్ షవర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది అవన్నీ స్టడీ చేయడానికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఆర్బిట్ లో చేరుకుంటాం, ఆ ఆర్బిట్ మెయింటైన్ చేయటం, ఆ 177 days ఆర్బిట్ అనేది ఫామ్ చేయటం ఆదిత్యకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకోటి అంటే ఆర్బిట్ కరెక్ట్ గా ఉండాలి, ఆ ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడ వేరే శాటిలైట్స్ కూడా ఉన్నాయి. సో కొలిజన్ ప్రాబిలిటీస్ తక్కువ చేసుకోవాలి మనం. సో ఇవన్నీ మనం ఈసారి స్పెషల్ గా ఇస్రో ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకుంది, ఆర్బిటల్ డిటర్మినేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. అది ఆటోమేటిక్ గా ఉంటుంది, ప్లస్ ఇక్కడ కమాండ్ బేస్ కూడా ఉంటుంది. అవన్నీ మనం రెండు అక్కడ కేర్ఫుల్ గా చూసుకుంటే ఆర్బిట్ లో ప్లేస్ చేస్తాం. ఈవినింగ్ 4 o'clock కి శ్రీరామ్ గారు, ఇస్రో టైం ఇచ్చారు. శ్రీరామ్ గారు, ఇలా సూర్యుడి మీద ప్రోబ్ పంపిన వాటిలో అమెరికా ఉంది, రష్యా ఉంది, తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, తర్వాత ఇప్పుడు మన భారత్ ఫోర్త్ కంట్రీ. సో ఇది సూర్యుడి, అవును. మీరు చెప్పినట్టుగా ఇది కీలక దశలోకి వెళ్ళింది కాబట్టి సూర్యుడు ఉపరితలానికి కూడా చేరుకుంటుందా అండి? ఇది ఎక్కడ అది? కాదు కాదు, సూర్యుడు ఉపరితలానికి ఏం చేరుకోదండి. ఇప్పుడు ఆదిత్య L1 అనేది జస్ట్ 15 lakh kilometer దూరమే వెళ్ళింది, విచ్ ఇస్ లైక్ 1% ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ అర్త్ అండ్ సన్. ఓకే, అర్త్ అండ్ సన్ డిస్టెన్స్ ఎంత? 150 lakh kilometer. ఓకే, మనం ఇప్పుడు ఆదిత్యాన్ని ఎక్కడ పెడుతున్నాం? 15 lakh kilometer. ఇట్ ఈస్ జస్ట్ ఓకే. లైక్ 1%. ఓకే. మనం ఇంకా దగ్గరికి పంపించాలి, అలాంటి మనం ఇన్స్ట్రుమెంటేషన్ ఇంకా తయారు చేయలేదు. ఓకే. ఇన్ ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ పార్కర్ అనేది నాసా వాళ్ళు పంపించారు, అది చాలా దగ్గరికి వెళ్ళింది. కానీ ఆదిత్య L1 మిషన్ ఏంటంటే అక్కడ L1 దగ్గర ఉండి అక్కడ ఆర్బిట్ గెయిన్ చేసుకుని అక్కడి నుంచి సూర్యుడిని చదవటం అనేది కూడా చాలా అది రిపీటెడ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రకారంగా యుఎస్ పంపించారు, రష్యా పంపించారు, కానీ మనం చైనా పంపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ. ఇప్పుడు L1 వెళ్ళటానికి మీరు కావాల్సిన టెక్నాలజీ ఇండియా ఇప్పుడు ఓన్ గా ఇండిజినస్ గా డెవలప్ చేసుకుంటే దట్ ఈస్ అ వెరీ ప్రామిసింగ్ ఛాలెంజ్. అది కనుక మనం ఇప్పుడు ఈవినింగ్ కల్లా సాటిస్ఫాక్టరీగా మనం ఆర్బిట్ లో ప్లేస్ చేస్తే దట్ విల్ బి అ వెరీ క్రూషియల్ స్టేజ్. ప్లస్ ఇంకోటి అంటే దీంట్లో చాలా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే అది నాసా దగ్గర అయినా లేకపోతే ఈసీ దగ్గర అయినా ఎవరి దగ్గర లేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం మనం అలాంటి స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ VLAC అనే ఒక ఇన్స్ట్రుమెంట్ అది ఉంది దాంట్లో. అదేంటంటే కరోనా పైన డిస్క్ ని కవర్ చేసుకుంటుంది, ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ లాగా తయారు చేసుకుంటుంది. అప్పుడు మనం అవుటర్ అట్మాస్ఫియర్ చదివి ఉంటాం, కరోనా అని అంటారు. ఓకే. అక్కడ నుంచి శ్రీరామ్ చాలా గారు. హైలీ ఎనర్జెటిక్ పార్టికల్స్ వస్తాయి. సో ఓకే. ఇది చాలా చాలా క్రిటికల్ మిషన్ మనం ఓకే. చూసుకుంటే. శ్రీరామ్ గారు, ఈ ఆదిత్య L1 ప్రయోగం ఎందుకు, దీంతో ఎటువంటి బెనిఫిట్స్ మనకు ఉండబోతున్నాయి, ఏం తెలుసుకోబోతున్నామండి ఫైనల్లీ? వెరీ గుడ్. సో అది బేసిక్లీ ఏంటంటే సన్ నుంచి చాలా ఎనర్జెటిక్ రేడియేషన్స్ వస్తాయి. ఒక టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏ స్టార్ అయినా లేకపోతే సన్ అయినా ఒక రేడియేషన్ పంపిస్తుంది, తర్వాత పార్టికల్ పంపిస్తుంది. ఓకే, సన్ రేడియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్రేస్ చాలా సడన్ గా ఒక్కొక్కసారి ఏంటంటే సూర్యుడు తల సర్ఫేస్ పై నుంచి సడన్ బర్స్ట్ వస్తాయి, దాన్ని మనం ఫ్లేయర్స్ వేస్తాం. ఆ ఫ్లేయర్స్ ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాయంటే ఒక 10,000 times నార్మల్ కన్నా ఎక్కువ ఫ్లేయర్స్ పంపిస్తాయి. ఆ ఫ్లేయర్స్ నుంచి మీకు రేడియేషన్స్ వస్తుంది, పార్టికల్స్ వస్తాయి. ఆ పార్టికల్స్ రేడియేషన్ అనేది అన్ని మన శాటిలైట్ వైపు వస్తూ ఉంటాయి. సో మనకి చాలా థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి స్పేస్ లో ఇప్పుడు. అవన్నీ ఆ పార్టికల్స్ అనేది ఆ శాటిలైట్స్ కి తగిలితే గనుక లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ ఆ పార్టికల్స్ ని రీడ్ చేస్తే ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే అన్ని కంట్రీస్ కలిసి ఇప్పుడు ఏంటంటే ప్రెడిక్ట్ చేయబోతున్నాయి, ఏంటంటే ఏ ఫ్లేయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ ఫ్లేయర్ స్టార్ట్ అయితే మనం ఎప్పుడు కమాండ్స్ ఇవ్వాలి మన వేరే శాటిలైట్స్ కి, వెన్ టు స్విచ్ ఆఫ్ ఆర్ వెన్ టు నాన్ ఆపరేషనల్ మోడ్ లో పెట్టేయాలి. ఆ ఆపరేషనల్ మోడ్ లో పెడితే శాటిలైట్స్ అన్ని బర్న్ అవుతాయి, మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని వేరే వేరే శాటిలైట్స్ అన్ని దెబ్బతింటాయి. ఇది ఒక ఆస్పెక్ట్, ఇది సోషల్ ఆస్పెక్ట్. ఏంటంటే బేసిక్లీ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ బేస్డ్ పైన మన వరల్డ్ అంతా రన్ అవుతుంది. యా. సో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా లేకపోతే ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయనా దెర్ విల్ బి టెరిబుల్ లాస్. సో అవన్నీ ఆదిత్య ఏంటంటే దట్ ఓకే. ఆదిత్య ఇస్ గోయింగ్ టు గివ్ వెరీ క్రిటికల్ డాటా టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. ఇంకోటి అంటే సైన్స్ పరంగా కూడా చూస్తే ఇది చాలా చాలా ఉన్నాయి. వేరియస్ మనకి ఫిజికల్ ఆస్పెక్ట్ చూసుకుంటే, ఆస్ట్రోఫిజికల్ ఆస్పెక్ట్ చూసుకుంటే మనకి చాలా విషయాలు తెలియదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేర్ ఎప్పుడు వస్తాయి, ఎంత ఎనర్జెటిక్ రాబోతుంది, ఏ పార్టికల్స్ మన వైపు వస్తాయి, ఎలాంటి కొత్త పార్టికల్స్ ఏమైనా వస్తాయా లేవా, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే మేజర్ ఇప్పటి వరకు ఎవరు డిస్కస్ చేయలేదు ఏంటంటే కొత్త కొత్త కామెట్స్ డిటెక్ట్ కూడా చేయొచ్చు, ఇది ఎవరు చెప్పట్లేదు. ఓకే. ఆదిత్య ఇస్ గోయింగ్ టు డిటెక్ట్ అట్లీస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ న్యూ కామెట్స్. ఎందుకంటే ఆర్టిఫిషియలీ ఎక్లిప్స్ చేయబోతుంది మన ఇది ఆదిత్య. ఓకే.
సో ఆ ఎక్లిప్స్ టైంలో సన్ వెనకాల చిన్న చిన్న కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్ ని కూడా మనం డిస్కవర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. సో ఆదిత్య L1 శాటిలైట్ ఇవాళ నిర్దేశిత కక్షలోకి చేరబోతోంది. సాయంత్రం 4 గంటలకు గమ్యస్థానానికి చేరబోతోంది ఈ స్పేస్ క్రాఫ్ట్. సూర్యుడిపై తన అధ్యయనాన్ని ప్రారంభిస్తుంది.